సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సెకండ్ యూనిట్లో మనం శక్తి వనరుల గురించి లాస్ట్ క్లాస్లో ఎనర్జీ పాలసీస్ గురించి బయోఫ్యూయల్స్ పాలసీస్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు, పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఎనర్జీ సోర్సెస్ ఏంటి, అవి ఏంటివి మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ మనకు వస్తే బొగ్గు మన దేశ ఇంధన అవసరాల్లోన 55% వాటాను కలుపుకుంటుంటుందంట. ఇప్పుడు మనకి చాలా రకాలు ఉంటాయి కదా, బొగ్గు అని, సహజ వాయువు అని, పెట్రోలియం అని, జలశక్తి, సౌరశక్తి, పౌరశక్తి, వీటన్నిటిలోన అత్యధిక భాగం 55% బొగ్గు నుంచే వస్తుందంట. ఇంధన అవసరాల్లో బొగ్గే 55% వాటా కలిగి ఉంది. దీన్ని నల్ల బంగారం అని అంటారు, లేదంటే సౌరశక్తి గిడ్డంగి అంటారు అన్నమాట. ఇది భూమిలో కూలిపోయిన కర్బన పదార్థాలు ఉంటాయి కదా, ఏమైనా భూకంపాలు అవి ఇవి జరిగినప్పుడు ఆ చెట్లు కానీ లేదంటే వ్యర్థ పదార్థాలు కానీ భూమిలో కూరుకుపోయి అవి కాలక్రమేణా బొగ్గుగా మారుతాయి అన్నమాట. వీటిలో 2 రకాలు ఉంటాయి. అందులో గోండ్వానా బొగ్గు ఒకటి. ఇదే మన దేశంలో దొరికే 90% ఈ రకం బొగ్గే లభిస్తుంది అనమాట, గోండ్వానా బొగ్గు అని. ఇది వచ్చేసి దామోదర్ లోయ ఉంటుంది కదా మనకి జార్ఖండ్లోన, ఆ దామోదర్ లోయలోన ఇది లభిస్తుంది. తర్వాత సోన్ అనే ప్రాంతంలోనే, అంటే మధ్యప్రదేశ్లోని సోన్లోనే లభిస్తుంది. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి ప్రాంతంలో కూడా లభిస్తుంది అనమాట. ఇంకా వార్ధాలో, మహారాష్ట్ర అంటే వార్ధాలో లభిస్తుంది అనమాట. రెండో రకం వచ్చేసి టెర్షియరీ. ఇది తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, అస్సాము, జమ్మూ కాశ్మీర్లో లభిస్తుంది అనమాట. ఇది కొంచెం తక్కువ నాణ్యత కలిగింది. ఇది వచ్చేసి జార్ఖండ్లో కూడా ఉంటుంది. జార్ఖండ్లోన 8 బిలియన్ టన్స్ ఉత్పత్తిలోన ఉందన్నమాట. ఈ టెర్షియరీ ఉత్పత్తి వచ్చేసి జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఏపీ 6th ప్లేస్లో ఉందన్నమాట. నెక్స్ట్ కర్బన శాతాన్ని బట్టి 4 రకాలుగా చేశారనమాట బొగ్గుని. అందులో మొదటిది ఆంధ్రసైట్ అనమాట. ఇది 90 to 95% కార్బన్ ఉంటే బొగ్గులోన కార్బన్ శాతం అనమాట. 90 to 95% కార్బన్ ఉంటే దాన్ని ఆంధ్రసైట్ అంటారు అనమాట. ఇది జమ్మూ కాశ్మీర్లో లభిస్తుంది. దీన్ని నల్లటి అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది సెకండ్ వచ్చేసి బిట్యూమినస్. దీంట్లో 85 నుంచి 90% కార్బన్ ఉంటుంది. దేశంలో ఎక్కువ శాతం ఇదే లభిస్తుంది అనమాట. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది, గోధుమ రంగులో ఉంటుంది అనమాట. నెక్స్ట్ లిగ్నైట్ని బ్రౌన్ కోల్ అని కూడా అంటారు. ఇది తక్కువ నాణ్యత కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి 30 to 40% మాత్రమే కార్బన్ కలిగి ఉంటుంది అనమాట. తమిళనాడులో నైవేలి అనే ప్రాంతంలో 90% ఇదే దొరుకుతుంది. ఇంకా 4 వచ్చేసి పీట్ అనేది 10% మాత్రమే కార్బన్ కలిగి ఉంటుంది. ఇది కొయ్య బొగ్గు నుంచి వస్తామంట. అంటే ఇంకా కొయ్య పూర్తిగా బొగ్గుగా మారిండదు అనమాట, దాన్ని పీట్ అంటారు. ఇంకా వాయురహితలు అంటే గాలి లేనప్పుడు బొగ్గును మండిస్తే మనకి కోక్ కానీ, కోల్ తార్ కానీ, లేదంటే తార్ కానీ, కోల్ గ్యాస్ కానీ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఇంకా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం 2020 ఏప్రిల్ నాటికి భారతదేశంలో బొగ్గు నిల్వలు 3,344 బిలియన్ టన్నులు ఉన్నట్లు చెప్పారు అనమాట. 344 బిలియన్ టన్నులు ఉన్నట్లు చెప్పారు. లిగ్నైట్ వచ్చేసి 46 బిలియన్ టన్నులు ఉన్నట్లు చెప్పారు. 2018 ఏప్రిల్లోన బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు నాణ్యతని పర్యవేక్షించడానికి, అంటే బొగ్గు నాణ్యతని ఎంత ఉంది అని కనిపెట్టడానికి ఉత్తమ్ అనే ఒక యాప్ని క్రియేట్ చేశారనమాట. అది 2018లో స్టార్ట్ అయింది. 2030 నాటికి 1000 మిలియన్ టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేసే లక్ష్యంతో కోల్ అలొకేషన్ మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఈ కోల్ అలొకేషన్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మనకి మామూలుగా ఇప్పుడు కోల్ ఇండియా లిమిటెడ్ అని ఉంటుంది. అది ఎక్కడెక్కడ బొగ్గు తవ్వకాలు వాటన్నిటిని పర్యవేక్షిస్తుంది అనమాట. ఉన్న బొగ్గు నిల్వలని దాని అధీనంలోనే ఉంటాయి. వాటిని రాష్ట్రాలకి ఎలా సరఫరా చేయాలి, రాష్ట్రాల నుంచి మనకి ఏజెన్సీస్ ఉంటాయి, నామినేటెడ్ ఏజెన్సీస్ అని అంటారు. అవి స్టేట్ నామినేటెడ్ ఏజెన్సీస్ అని. వాటికి ఎలా సరఫరా చేయాలి, ఆ ఏజెన్సీల నుంచి వినియోగదారులకు ఎలా సరఫరా చేయాలి అనేది మొత్తం మానిటర్ చేసేది కోల్ అలొకేషన్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. ఇంకా శక్తి పాలసీ అనేది ఒకటి పెట్టారు, ఒక పాలసీని క్రియేట్ చేశారు. శక్తి అంటే స్కీమ్ ఫర్ హార్నెసింగ్ అండ్ అలొకేషన్ కోల్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇండియా. అంటే పారదర్శకత ఉండాలి. మామూలు థర్మల్ ప్లాంట్స్కి బొగ్గుని సరఫరా చేస్తారు అంటే విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి బొగ్గుని సరఫరా చేస్తారు కదా, ఆ సరఫరాలో ఉన్న పారదర్శక అంటే ఎటువంటి అవకతవకలు కానీ, ఫ్రాడ్ కానీ జరగకుండా చూడడానికి ఈ పాలసీని ఏర్పాటు చేశారనమాట. బొగ్గు బిడ్డింగ్లు అంటే ఇప్పుడు మనం ఒక బిడ్ వేస్తారు చూడండి, ఏదైనా దాని మీద ఆధిపత్యం మనకే కావాలంటే బిడ్డు వేస్తారు అనమాట. ఇప్పుడు ఒక ప్రాంతంలోన బొగ్గుకు సంబంధించి మేము మాత్రమే తవ్వకాలు జరుపుకోవాలని దీంట్లో ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ బిడ్ వేసి ఆ ప్రాంతాన్ని దక్కించుకుంటారు అనమాట. ఇంకా దిగుమతులపై ఆధారపడకుండా కూడా ఈ పాలసీ చూస్తారు అనమాట. దానికి సంబంధించిన అంటే మనం వేరే దేశం నుంచి దిగుమతులు తెచ్చుకోకుండా మన దేశంలోనే ఉత్పత్తి చేసుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటాం అనమాట.
మిషన్ కోకింగ్ కోల్ అంటే ఇది ఆగస్టు 2021లోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు కోకింగ్ బొగ్గు ఉత్పత్తి చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు అనమాట. వినియోగం అంటే కోకింగ్ బొగ్గు యొక్క వినియోగాన్ని పెంచడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది కోకింగ్ బొగ్గు అనేది ఏంటంటే మనకి ఉక్కు తయారీ కేంద్రాలు ఉంటాయి కదా, ఉక్కు కర్మాగారం, విశాఖ స్టీల్ ప్లాంట్ అంటారు, అక్కడ నుంచి అలాంటి పరిశ్రమల ద్వారా ఈ కోల్ ఉత్పత్తి అవుతుంది అనమాట. సో 2021 ఆగస్టులో ఏం చేశారంటే ఈ కోకింగ్ బొగ్గుని ఉత్పత్తిని పెంచడం, దీన్ని వాడడాన్ని ఈ మిషన్ కోకింగ్ కోల్ నుంచి తీసుకొచ్చారనమాట. 2030 నాటికి ఈ కోల్ అంటే పరిశ్రమల మీద లభించే ఈ కోల్ని 2030 నాటికి ఎక్కడెక్కడ లభిస్తుందని ఒక రోడ్ మ్యాప్ తీసి దాన్ని ఎలాగా ఉపయోగించుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవడానికి దాని వినియోగాన్ని పెంచడానికి ఎలా కృషి చేయాలని ఒక రోడ్ మ్యాప్ని క్రియేట్ చేస్తారనమాట. ఇది బొగ్గు గురించి. నెక్స్ట్ పెట్రోలియం వస్తుంది మనకి. పెట్రోలియంని ముడి చమురు అంటారు, రాతి నూనె అంటారు, క్రూడ్ ఆయిల్ అంటారు, బంగారు ద్రవం అంటారు అనమాట. భారతదేశంలో మొదటిసారిగా అస్సాంలోని మాకుమ్ దగ్గర వీటిని పెట్రోలియం తవ్వకాలు పెట్టారన్నమాట. ఉత్పత్తిలో మహారాష్ట్ర ఫస్ట్లో ఉంది, గుజరాత్ సెకండ్ ప్లేస్లో ఉంది. ముడి చమురు బావులు విస్తరణ చాలా దగ్గర ఉన్నాయంట. అస్సాంలో దిగ్బాయి, నహరకాటియా, మొరాను, హగ్రెజీను, శిబ్సాగర్, రుద్రసాగర్ ఇక్కడ అస్సాంకి సంబంధించి ఇవి. తమిళనాడుకు సంబంధించి కావేరి బేసిను, నారీమణం, కోవెల్పూరు. తర్వాత మహారాష్ట్రకి సంబంధించి పొన్నా, ముక్తా, గాంధార, హీరా, షీలాశెట్టి, బుస్సెన్. తర్వాత గుజరాత్ అలంకేశ్వర్, దీన్ని జవహర్లాల్ నెహ్రూ బావ్ అంటారు అనమాట. నవగావ్, తొక్కా కలౌల్, కోసంబ ఇవన్నీ కలిపి గాంధార క్షేత్రం అంటారు అనమాట. ఇది కాంబే బేసిన్లో ఉంది. ఇంకా కంబెట్ బేసిన్లో వచ్చేసి ఆలయ భట్టు, కలౌల్ అని. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అంటే మనకి అడిగాడు అనమాట, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నట్లు కూడా అడిగాడు. సో మేబీ వస్తే రావచ్చు, చెప్పలేము, అందుకే రాశాను అనమాట. ఇంకా వ్యూహాత్మక పెట్రోల్ అంటే ఇది వచ్చేసి కొంచెం పెట్రోల్ ఉత్పత్తులు నిల్వ చేసుకుంటారు అనమాట మనకి. ఇవి పెట్రోలియం ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ అన్ని పెట్రోలియం అక్కడ దొరుకుతుంది. ఇక్కడ వ్యూహాత్మక పెట్రోల్ అంటే అక్కడ దొరికిన పెట్రోల్ని తీసుకొచ్చి కొన్ని ప్రాంతాల్లో స్టోర్ చేస్తారు అనమాట. అవి ఎక్కడ ఉన్నాయంటే వైజాగ్లో ఉంది, మంగళూరులో ఉంది, మంగళూరు, పొదూరు రెండు కర్ణాటకలో ఉంటాయి. తర్వాత చండీగఢ్ అనేది ఒడిస్సాలో ఉంది. ఇక్కడ ఈ నిల్వలు దొరుకుతాయి అన్నమాట. సహజ వాయువు వస్తే వాయువుల మిశ్రమం, దీంట్లో మీథేన్ ఎక్కువ ఉంటుంది. సో వాయువుల మిశ్రమంలో మీథేన్ ఎక్కువ ఉన్నదాన్ని సహజ వాయువు అంటారు. ఇది కూడా బొగ్గులనే లభిస్తుంది, కింద మనకి తవ్వితే గ్యాస్ రూపంలో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి దేశంలో శక్తి నిల్వలు 1074 క్యూబిక్ మీటర్లు ఉన్నాయంట. అంటే అంత మీటర్ లోపల అంత మీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి ఈ నిల్వలు అని చెప్పినారు. ఇది విస్తరణ వచ్చేసి అస్సాం, త్రిపుర, కాంబే బేసిన్ అంటే గుజరాత్లో ఉన్నాయి. ఈ మూడు దగ్గర ఉందన్నమాట. ఇంకా కేజీ బేసిన్ మన కైకలూరు ఉంటుంది కదా, అక్కడ ఉంది, ఏపీలోన పాసర్లపూడి గ్రామం దగ్గర ఉందన్నమాట. తర్వాత తమిళనాడు, రాజస్థాన్లో కూడా ఈ సహజవాయు నిల్వలు ఉన్నాయి. దీనికోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందంటే 2000 సంవత్సరంలో నేషనల్ గ్యాస్ గ్రిడ్ అనే ఒక సంస్థని స్థాపించిందనమాట. ఆ సంస్థ ద్వారా ఏం చేసిందంటే 16,000 కిలోమీటర్లుగా గ్యాస్ నెట్వర్క్ అనమాట. అన్ని రాష్ట్రాలకి గ్యాస్ని సరఫరా చేసే ఒక నెట్వర్క్ అనమాట. వీటిలోనే ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేశారు, జగదీష్పూర్, హల్దియా, బొకారో, దామ్రా పైప్ లైన్ ప్రాజెక్ట్ అని. దీన్నే ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అని కూడా అంటారు అనమాట. ఇది 2655 కిలోమీటర్లు ఉంది. 5 రాష్ట్రాలు ఇందులో ఉన్నాయన్నమాట, యూపీ, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి గ్యాస్ని సరఫరా చేస్తుంది పైప్ లైన్ ద్వారా. ఇంకా బౌరాణి నుండి గౌహతి వరకు కూడా ఈశాన్య భాగాలు ఉంటాయి కదా మనకి, నార్త్ ఈస్ట్ భాగాలు, ఆ రాష్ట్రాలకు సంబంధించి కలపడానికి ఈ మధ్యలో ఇది ఉంది కదా జగదీష్పూర్, హల్దియా, ఈ పైప్ లైన్కి దీన్ని కూడా కలుపుతారనమాట. బౌరాణి నుండి గౌహతి ఎక్స్ప్రెస్ పైప్ లైన్కి. ఇంకా ఈశాన్య ప్రాంతం గ్రిడ్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఈశాన్య ప్రాంతంలో ఒకటి ఉంటుంది, దాన్ని కలపడానికి ఇక్కడ ఇది ఉంటుంది అనమాట. ఈశాన్య ప్రాంతాల అవసరాలు తీసుకోవడానికి ఈ గ్రిడ్ని అభివృద్ధి చేశారనమాట. దీనికోసం ఇంద్రధనుష్ గ్యాస్ గ్రిడ్ లిమిటెడ్ అనే పేరుతో ఒక జాయింట్ వెంచర్ కూడా ఉంటుంది అనమాట. ఈ జాయింట్ వెంచర్ని మనకి IOCL, GAL ఇవి ఉంటాయి కదా గ్యాస్కి సంబంధించిన సంస్థలు, ఆ సంస్థలతో పాటు ఇది ఉంటుంది అనమాట. ఆ సంస్థలు అన్నీ కలిపి ఒక జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్ట్ని నిర్వహిస్తాయి అనమాట. ఇంకా కొచ్చి, కుట్టినాడు, బెంగళూరు, ఈ మంగళూరు కింద మనకి సౌత్కి సంబంధించి ఒక గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఉంది. ఇది ఇంకా అభివృద్ధి చెందాలన్నమాట. మామూలుగా కేరళ నుంచి కర్ణాటక మధ్య పైప్ లైన్ అనమాట. ఇది అంతర్రాష్ట్ర పైప్ లైన్, చెప్పలేము, మనకి ఏపీ వరకు కూడా విస్తరించవచ్చు. ఇంకా ఇది అభివృద్ధి దశలో ఉందన్నమాట. ఇందాక చెప్పా కదా ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అని. ఇది వచ్చేసి పైన చెప్పుకున్నట్లే జగదీష్పూర్, హల్దియా, బొకారో దామ్రా పైప్ లైన్ ప్రాజెక్ట్ అనమాట. దీన్ని
గైల్ అనే సంస్థ తెలుసు కదా, అది ఆ సంస్థ అమలు చేస్తారనమాట. గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ అమలు చేస్తుంది దీన్ని. ఇంకా కోల్ బెడ్ మీథేన్ అనమాట. ఇది వచ్చేసి స్వీట్ గ్యాస్ అంటారు, దీన్ని స్వీట్ గ్యాస్ అంటారు. ఇది బొగ్గు క్షేత్రాల నుంచి వెలువడుతుంది అనమాట. బొగ్గు క్షేత్రాలు అంటే ఇప్పుడు బొగ్గు తవ్వుతారు కదా, అక్కడ నుంచి ఇది కోల్ బెడ్ మీథేన్ అనే గ్యాస్ వస్తుంది అనమాట. బొగ్గు గనుల నుంచి వెలువడే గ్యాస్ అనమాట కోల్ బెడ్ మీథేన్ అని. ఇది 12 రాష్ట్రాల్లో వెలువడుతుంది. ఇది వచ్చేసి 2600 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉందన్నమాట. అంత విస్తీర్ణంలో ఉంది అని. అత్యధికంగా జార్ఖండ్లో ఉంది 722 బిలియన్ క్యూబిక్ మీటర్స్, తర్వాత రాజస్థాన్, తర్వాత గుజరాత్, తర్వాత ఒడిస్సా. ఇంకా షేల్ గ్యాస్ వస్తుంది. షేల్ గ్యాస్ కూడా సేమ్ దీనిలాగే ఉంటుంది, కోల్ బెడ్ లాగే ఉంటుంది. కాకపోతే ఇది పైన బొగ్గు గనుల్లో దొరుకుతుంది కదా. ఈ షేల్ గ్యాస్ వచ్చేసి శిలలు ఉంటాయి కదా, శిలలు ఆ పొరలు ఉంటాయి కదా, ఆ పొరల మధ్యలో దొరికేదాన్ని షేల్ గ్యాస్ అంటారు అనమాట. శిలల మధ్యలో దొరికేదాన్ని షేల్ గ్యాస్ అంటారు. భారత్లో గంగా మైదానంలోన, కాంబేలోన, మన ఏపీలో కేజీ బేసిన్లోన, తమిళనాడులో కావేరీలోన, అస్సాంలోన ఇది దొరుకుతుంది అనమాట. 6.1 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్లో ఉంటాయి, అన్ని అడుగుల్లో ఉందన్నమాట ఇది గ్యాస్ వనరులు. నెక్స్ట్ మనకి థర్మల్ విద్యుత్. థర్మల్ విద్యుత్ అంటే మనకు తెలుసు కదా, బొగ్గు ద్వారా కానీ లేదంటే గ్యాస్ని మండించడం ద్వారా కానీ పెట్రోల్ మండించడం ద్వారా కానీ మనకి విద్యుత్ని తయారు చేస్తారు. బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఎంత అంటే 2,05,235 మెగావాట్లు, గ్యాస్ ద్వారా 24,000 మెగావాట్లు, ద్రవ ఇంధనం ద్వారా అంటే పెట్రోల్ ద్వారా 83,763 మెగావాట్లు అనమాట. ఇంత విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు బొగ్గును ఉపయోగించి, గ్యాస్ను ఉపయోగించి, ద్రవ ఇంధనం ఉపయోగించి. ఇంకా మనకి ప్రధానంగా థర్మల్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయంటే వింధ్యాచల్ పవర్ స్టేషన్, మధ్యప్రదేశ్. ఇది మన దేశంలోనే పెద్దదన్నమాట. ఇందులో నుంచి 4,760 మెగావాట్ల ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు. తర్వాత ససన్ అల్ట్రా, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. దీని నుంచి 3,960 మెగావాట్లు. తర్వాత ముంద్రా థర్మల్ స్టేషన్, తర్వాత తిరోడా థర్మల్ పవర్ స్టేషన్ ఉంటాయి. ఇవన్నీ కాదని మనకి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ అని ఉంటాయి. అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ అంటే 4,000 మెగావాట్ల కంటే ఎక్కువ ఏదైతే విద్యుత్ని ఉత్పత్తి చేస్తుందో అంత సామర్థ్యం గల ప్లాంట్ని అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ అంటారు అనమాట. వీటిలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడతారు అనమాట. దానిలోనే ఇంధనం అంటే బొగ్గు కానీ గ్యాస్ కానీ మనం మండించడం ద్వారానే విద్యుత్ని ఉత్పత్తి చేస్తాం కదా. సో వాటిని ఇంధనాన్ని తక్కువగా అంటే పొదుపు చేస్తుంది. గ్రీన్ హౌస్ వైపులు ఇప్పుడు కార్బన్ ఎమిషన్ ఇలాంటివి తక్కువగా ఉత్పత్తి అవుతాయి అనమాట. అంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇంకా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒక నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఎందుకంటే ఈ 14 స్టార్ట్ చేశారన్నమాట అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ అనేవి. ఈ 14ని ప్రతిపాదించారు, ఇంకా స్టార్ట్ చేయలేదు, ప్రతిపాదించారు. వీటికి కావాల్సిన ఫైనాన్స్ అంటే డబ్బు అమౌంట్ మొత్తం దీనికి ఇదే పెడుతుంది అనమాట, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది. ఇప్పుడు దీని 14 అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్లో మనకి ఏపీలో 2 ఉన్నాయన్నమాట. వాటిలో ఈ 14లో మనకి స్టార్ట్ అయినవి ఏవంటే ముంద్రాలో స్టార్ట్ అయింది, గల్ఫ్ ఆఫ్ కచ్ తీరంలోన. తర్వాత దీన్ని టాటా పవర్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. దీనిలో ఆస్ట్రేలియా బొగ్గు ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ ససన్ అని మధ్యప్రదేశ్లో ఉంది, దీన్ని రిలయన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మన ఏపీలో కృష్ణపట్నంలో కూడా రిలయన్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఈ మధ్యనే రిలయన్స్ వాళ్ళు తప్పుకున్నారన్నమాట. అలాగే తిరియా జార్ఖండ్లో కూడా రిలయన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా తప్పుకున్నారు. ఇంకా ఈ థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది, సెకండ్ గుజరాత్ ఉంది. కొత్త థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కొత్తగా నిబంధనలు పెట్టారనమాట. ఇప్పుడు ఒక పవర్ స్టేషన్ నుంచి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనుకో, దాని పక్కన వేరే దగ్గర అందులో 40% అంటే 100 మెగావాట్లు ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే 40 వాట్ల పవర్ ఉత్పత్తి చేసి ఏదైనా ఒకటి పునరుత్పాదక శక్తి కానీ సౌరశక్తి కానీ లేదంటే సౌరశక్తి కానీ జల విద్యుత్ కానీ ఏదో ఒక ప్రాజెక్టు అంటే తిరిగి ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టులు ఏదో ఒకటి పెట్టాలన్నట్లు పెట్టుకున్నారనమాట. తర్వాత 2023 వరకు ఈ నిబంధన ఉంటుంది. 2025 నుంచి మారుతారనమాట. తర్వాత 40% విద్యుత్ని కొనుగోలు చేయాలంట. ఇప్పుడు పునరుత్పాదక నుంచి ఉత్పత్తి అయ్యే ఎనర్జీని వీళ్ళు కొనుగోలు చేయాలి అన్నట్లు నిబంధనలు తీసుకొచ్చారు, కొత్త నిబంధనలు. ఇంకా సొంత బొగ్గు గనులు ఉంటే ఈ నిబంధన వాళ్ళకి పాటించదనమాట. మనకి పునరుత్పత్తి చెందే ఇంధనాలు, ఇంతకుముందు పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు చెప్పాం కదా, ఇప్పుడు పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు అంటే మనము ఎంత వాడినా కూడా తిరిగి ఉపయోగించగలిగే ఇంధన వనరులు అనమాట. సౌరశక్తి, సూర్యుడి నుంచి కరెంట్ తయారు చేయడం, సూర్యశక్తి ఎంత వినియోగించినా అయిపోదు కదా. సౌరశక్తి నుంచి ప్రతి సంవత్సరం 5,000 ట్రిలియన్ కిలోవాట్ సౌరశక్తి లభిస్తుంది అనమాట. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద సోలార్ ప్లాంట్లలోన మనవి 2 సోలార్ ప్లాంట్లు ఉంటాయి మన దేశంలో. ప్రపంచంలో టాప్ 5 సోలార్ ప్లాంట్స్లో మనవి 2 ఉన్నాయన్నమాట. అందులో ఒకటి
బాంద్లా సోలార్ పార్కు ఇది రాజస్థాన్లో ఉంది, 2 పావగడ సోలార్ పార్కు కర్ణాటకలో ఉందన్నమాట. ఇవి భారత్లోనే ఉన్నాయి. భారత్ వచ్చేసి సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలో 4th ప్లేస్లో ఉంది. తొలి సోలార్ పార్క్ మన భారతదేశంలో ఎప్పుడు సోలార్ పార్కులు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేశారంటే 2010లో తమిళనాడులోన శివగంగ గ్రామంలోన ఏర్పాటు చేశారన్నమాట. దాని సామర్థ్యం వచ్చేసి 5 మెగావాట్లు అనమాట. 2020 నాటికి దేశంలో సౌరశక్తి సామర్థ్యము 74,306 మెగావాట్లు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 74,306 మెగావాట్లు సూర్యశక్తి నుంచి వస్తాయి, అంటే సౌరశక్తి నుంచే వస్తాయి అనమాట. మొదటి స్థానం రాజస్థాన్ ఉందన్నమాట. రాజస్థాన్లో ఎడారి ఉంది కదా, ఎండలు ఎక్కువ ఉంటాయి. సో రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇంకా సెకండ్ ఇక్కడ చెప్పుకున్నాం కదా, మన 5 ప్రపంచంలోనే 5 వాటిలో 2 మనవి పెద్దవి ఉన్నాయని చెప్పాం కదా, అందులోనే ఫస్ట్ సెకండ్ ఇవి ఉన్నాయి. తర్వాత మన దేశంలోనే ఫస్ట్ సెకండ్ ఇవి ఉన్నాయి. థర్డ్ వచ్చేసి కర్నూలులోన అల్ట్రా మెగా సోలార్ పార్క్ ఉంది. 4th వచ్చేసి ఎన్పీ కుంట ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. ఇవి ఎక్కువ సామర్థ్యాన్ని ఉపయోగిస్తాయి అన్నమాట, అంటే తక్కువ ప్లేస్లోనే ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి. దీని తర్వాత అనంతపూర్లో 2 ఉన్నాయి, కడపలో 1 ఉంది. ఈ సోలార్ పార్కులు మన రాష్ట్రంలో ఉన్నవి. ఇంకా సోలార్ శక్తిని ఉపయోగించుకోవడానికి భారత్ చేసిన చర్యలు ఏమంటే, నేషనల్ సోలార్ మిషన్ అనే దాన్ని స్థాపించారంట 2010లోన మన్మోహన్ సింగ్ కాలంలోన. ఇవి నేషనల్ సోలార్ మిషన్ని ఏర్పాటు చేశారు. ఇది 2020 నాటికి 20 గిగావాట్స్ లక్ష్యంతో స్టార్ట్ చేశారన్నమాట. 20 గిగావాట్స్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. కాకపోతే లక్ష్యాలు మారుతూ ఉంటాయి ఇయర్లీ వైజ్. ప్రస్తుత లక్ష్యం ఏం పెట్టుకున్నాం అంటే 2030 నాటికి 280 గిగావాట్లు 2030 నాటికి 280 గిగావాట్ల ఎనర్జీని, అంటే విద్యుత్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నారన్నమాట. సౌర భారత్ మిషన్ అనే ఒక మిషన్ని స్టార్ట్ చేశారు సోలార్ సిస్టమ్ కోసమే. $350 మిలియన్ నిధులు కేటాయించారు దీనికోసము. ఈ మిషన్ కింద సోలార్ ప్లాంట్లు కానీ, సోలార్ పంపులు కానీ, రైతులు సోలార్ ప్లాంట్లు కానీ, సోలార్ పంపులు కానీ ఏర్పాటు చేసుకునే రైతులకి 30% రాయితీ ఇస్తారనమాట. కుసుమ్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు, కిసాన్ ఊర్జా సురక్ష ఈవం ఉత్తమ్ మహోభియాన్ అని. ఇప్పుడు రైతు ఆధారిత సౌర విద్యుత్ పథకం అనమాట ఇది. దీంట్లో ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా సోలార్ ప్లాంట్ కానీ, గ్రిడ్లు కానీ ఏర్పాటు చేస్తే వాళ్ళకి రాయితీలు ఇవ్వడం కానీ, వాళ్ళకి మిగిలిన విద్యుత్ని అమ్ముకోవడానికి కూడా వీళ్ళు ప్రోత్సాహం అందిస్తారనమాట, అనుమతిస్తారనమాట. సూర్యమిత్ర పథకం వచ్చేసి సోలార్ ఎనర్జీ సంస్థాపన అనమాట. ఇది మామూలుగా సోలార్ ఎనర్జీకి సంబంధించిన నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఎవరైనా మనం సోలార్ ప్లాంట్లు స్థాపించాలనుకున్నా, దాన్ని నిర్వహణ చేయాలనుకున్నా, దాంట్లో మనకి కావాల్సిన నైపుణ్యం అందించడంలోన ఈ పథకం ఉపయోగిస్తుందంట. ముఖ్యంగా యూత్కి ఇలాంటి స్కిల్స్ నేర్పిస్తుంది. సోలార్ ఎనర్జీని ఎలా ఉత్పత్తి చేయాలి, దాన్ని ఎలా నిర్వహించాలని స్కిల్స్ నేర్పించేది సూర్యమిత్ర పథకం అనమాట. ఇంకా సోలార్ సిటీ అనేది ఒకటి కొత్తగా పెట్టినారు. సిటీస్లోనే సోలార్ ఎనర్జీని వాడకాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారనమాట. గ్రీన్ హౌస్ ఉద్గారాలు తగ్గించడం కూడా ఇందులో ఒక లక్ష్యం. నెక్స్ట్ మనకి పవనశక్తి అంటే మనకి విండ్ ఎనర్జీ అనమాట. విండ్ ఎనర్జీ ద్వారా ప్రపంచంలో 4వ స్థానంలో ఉందన్నమాట. విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేసే దాంట్లోనే భారతదేశం 4వ స్థానంలో ఉంది. 1986లో ఫస్ట్ టైం ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారన్నమాట. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తీర ప్రాంతాలు, ఇప్పుడు సముద్ర ప్రాంతాల్లోనే తీర ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారన్నమాట 1986లో. 2024 నాటికి 44,969 మెగావాట్లు సామర్థ్యం ఉందన్నమాట. ఇప్పుడంతా ఉత్పత్తి చేయగలదు. 2030 నాటికి 140 గిగావాట్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఓకే, మొదటి ప్లేస్లో గుజరాత్ ఉంది, 6th ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. ఇందులో 2 రకాలు ఉంటాయి విండ్ ఎనర్జీలోనే. ఒకటి ఆఫ్షోరు, ఆన్షోర్ అని. ఆన్షోర్ అంటే భూమి మీద గాలిమర్లు పెట్టి చేయడము. ఆఫ్షోర్ అంటే సముద్రం దగ్గర బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా, ఆ బ్యాక్ వాటర్స్లోన గాలిమర్లు పెట్టి ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనమాట. ఈ 2 రకాలు ఉంటాయి. 2030 నాటికి ఈ ఆఫ్షోర్ ఎనర్జీని 30 గిగావాట్లు స్థాపించాలనే లక్ష్యం పెట్టుకున్నారన్నమాట. భారత్లోన మొదటి ఆఫ్షోరు తమిళనాడులోని ధనుష్కోడి దగ్గర స్టార్ట్ చేశారు. ధనుష్కోడి దగ్గర. ఇంకా భారత్ తీసుకున్న చర్యలు ఏం తీసుకున్నారంటే నేషనల్ విండ్ ఎనర్జీ కమిషన్ 2014లో స్టార్ట్ చేసింది. 2022 నాటికి 60 గిగావాట్ల ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో స్టార్ట్ చేసింది అనమాట. దీనికోసం 10 లక్షల కోట్లు పెట్టింది పెట్టుబడి. ఇంకా విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ 2018లో వచ్చింది. దీని ఉద్దేశం కూడా పవనశక్తిని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన సామర్థ్యాలని వినియోగించుకోవాలన్నట్లు చెప్తారు అనమాట. ఇంకా జల విద్యుత్ భారీ జల విద్యుత్ అంటే తెలుసు కదా, నదుల్లోన ఆనకట్టల ద్వారా అక్కడ నుంచి నీటి ఫోర్స్ ద్వారా టర్బైన్లు తిప్పి
ఎనర్జీని ఉత్పత్తి చేయడం. వీటిలో 2 రకాలు ఉంటాయి. భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ అని, చిన్న జల విద్యుత్ ప్రాజెక్ట్ అని. భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటే 25 మెగావాట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులని భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు అంటారు. ఇవి వచ్చేసి 46,910 మెగావాట్ల ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. వీటి ద్వారానే మనకి 46,910 మెగావాట్ల ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. 2020 నాటికి ఇది ఇంత ఉత్పత్తి అవుతుంది అనమాట. ఇంకా చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు ఉంటాయి కదా, వీటి ద్వారా 4,994 మెగావాట్లు ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది, చిన్నవి కాబట్టి. భారతదేశంలో మొత్తం 197 హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటిలో మామూలు ప్రపంచంలోనే భారత్ ఈ జల విద్యుత్తులోనే 5th ప్లేస్లో ఉందన్నమాట. భారత్లో అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న కోయినా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ఇది 1960 మెగావాట్లని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. అతి పెద్దది వచ్చేసి ఎత్తైనది, అతి ఎత్తు మీద ఉండేది వచ్చేసి తెహ్రీ అనమాట. తెహ్రీ డ్యామ్ తెలుసు కదా, తెహ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏదంటే శివసముద్రం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. ఇది కావేరీ నది మీద స్టార్ట్ చేశారు, కర్ణాటకలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఈ జల విద్యుత్ని ఉత్పత్తి చేయడంలో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నమాట. 10,263 మెగావాట్ల ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది హిమాచల్ నుంచే. ఇంకా ఏపీలోనే మనకి నాగార్జున సాగర్, శ్రీశైలము, ఒరిస్సాతో కలిసి మంచికండు, ఈ 3 ప్రాజెక్టులతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి చిన్నవి. మెయిన్ ఇంపార్టెంట్ నాగార్జున సాగర్, శ్రీశైలం, ఒరిస్సాతో టైఅప్ చేసిన మంచికండు ప్రాజెక్టు. ఇంకా చిన్న తరహా జల విద్యుత్ కేంద్రాలు కూడా 7,113 ఉన్నాయి మన ఇండియాలోన. వీటి నుంచి 2,133 మెగావాట్ల ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంతో పెట్టుకున్నారు. ఇది ప్రజెంట్ 4,994 మెగావాట్లు ఉంది. కర్ణాటకలోన ఈ చిన్న తరహా జల విద్యుత్తులోనే కర్ణాటక మొదటి స్థానంలో ఉందన్నమాట. ఇవి మనకి పునరుత్పత్తి చెందని వనరులు, పునరుత్పత్తి చెందే వనరులు. ఇవి అయిపోయిన తర్వాత జీవ ఇంధనాలు ఉంటాయి. జీవ ఇంధనాల్లో బయో ఇథనాలు, బయోగ్యాస్, బయోడీజిల్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మన భారతదేశంలో వీటికి సంబంధించిన పథకాలు ఏమున్నాయి, కొత్తగా స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, ఇవన్నీ చెప్పుకుంటే ఈ సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఈ సెకండ్ యూనిట్ మొత్తము స్టాక్ బేస్డ్ మీద ఉంటాయి. అంటే స్టాట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, ఎంత పర్సెంట్లో ఉన్నాయి, వీటికి సంబంధించి ఉంటాయి. సో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కొంచెం బాగా చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.